హాయ్, నేను మీ వర్కౌట్ విత్ శ్యామ్. ముచ్చట అంటే టాపిక్ ఏంటంటే జిమ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, 3-4 డేస్ వాళ్ళకి ఫుల్ బాడీ అయిపోయాక చాలామంది ఏం చేస్తారంటే లెగ్స్ వర్కౌట్ చేపిస్తారు. సో లెగ్స్ వర్కౌట్ చేపిస్తే ఏమవుతాయి, మజిల్ పట్టేస్తుంది. అంటే మజిల్ ఏం పట్టేది, పెయిన్ ఉంటుంది. మజిల్ పట్టేసినట్టు కూర్చున్న వాషింగ్ పోయినా లిటరల్లీ చెప్పాలంటే వాషింగ్ కొని కూడా ఇబ్బంది అయిపోతుంది. కుల్లంకులు చెప్పాలంటే వాషింగ్ పోతారు కదా, రిటర్న్ పోయినప్పుడు కూడా ఇబ్బంది అయిపోతుంది. సో వాళ్ళు జిమ్ జాయిన్ అవుతా రేపు మాపు 3-4 మంత్స్ అనుకుంటూనే ఉంటారు. జాయిన్ అయినాక 3-4 డేస్కి మనం లెగ్స్ వర్కౌట్ కొట్టిస్తే వానికి పచ్చి పుండు ఉంటాయి. వానికి ఇంట్రెస్ట్ రాదు. వాళ్ళు లేక జాయిన్ కావాలనుకుని వచ్చినాక నువ్వు 3-4 డేస్కి లెగ్స్ వర్కౌట్ కొట్టిస్తే ఎట్లా? అది రాంగ్. అది ఫస్ట్ ఫుల్ బాడీ అయిపోయాక మినిమం మీ ట్రైనర్ చెప్పకపోతే మన ఐడి ఫాలో చేసుకొని నేను చెప్తా. ఎట్లా అంటే స్క్వాట్స్. సో స్క్వాట్స్ ఎట్లా కొట్టాలంటే మన షోల్డర్ లెవెల్ లెగ్స్ తీసుకొని బ్యాక్ బోన్ స్ట్రైట్, చెస్ట్ అప్ 2, 3. ఫస్ట్ డే ఒక 10, సెకండ్ డే 15, థర్డ్ డే 20, 5 పెంచుకుంటూ ఉండి ఒక 10 డేస్ తర్వాత మీరు లెగ్స్ వర్కౌట్ చేసారు అనుకో, మీ ట్రైనర్ లెగ్స్ వర్కౌట్ చెప్తే నేను చెప్తున్నాను కదా, స్టార్టింగ్ చేసారు కదా అంత ప్రెషర్ అనిపించదు. 2-3 రోజులకి చేసిన వాళ్ళు ఉంటారు కదా లెగ్స్, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి పచ్చి పుండ్లు ఉంటాయి, అంత ప్రెషర్ అనిపించదు. 1 డే ఫస్ట్ డే వచ్చేసి 10, సెకండ్ డే వచ్చేసి ఒక 15, థర్డ్ డే వచ్చేసి 20 ఇట్లా చేసుకుంటూ వెళ్ళారు అనుకో, నెక్స్ట్ డే అంత ప్రెషర్ అనిపించదు. 100% పడతాయి కదా, 100% కూడా పడదు, ఒక 30%. అంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. 70% పడదు. ఎందుకంటే మనం డైలీ 10 యాడ్ చేస్తున్నాం, 10, 15, 20 యాడ్ చేస్తున్నాం కదా, అంత ప్రెషర్ ఇంకా స్ట్రెచింగ్ చేసుకోండి. మీకు స్ట్రెచింగ్ చేయలేకపోతే మీ ట్రైనర్ అడగండి జిమ్లో. ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, వర్కౌట్ విత్ శ్యామ్, నాకు డిఎం చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. నేను 100% మీకు రెస్పాన్సిబుల్ అవుతా. ఓకేనా?